అమెరికాలో కూడా తెలంగాణ ఉంది. ఎందుకంటే ఆ కల్చర్ కాపాడబడుతోంది. ఆ స్లాంగ్ వెల్లివిరుస్తోంది. వేల మంది తెలంగాణ వాళ్ళు చెయ్యి కలిపి పండుగలు చేసుకుంటున్నారు. ఆత్మీయంగా ఇది మన బలగం అనుకుంటున్నారు. వీటన్నింటికి కారణం మొదటిసారి తెలంగాణకి ఒక సంఘం కావాలి అని మొదలుపెట్టిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఆ సంస్థ 6వ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మనతో ఉన్నారు. TTA ఎలా పనిచేస్తోంది, అమెరికా రెసిడెంట్ తెలంగాణ వాసులకు ఎలాంటి లాభం అడిగి తెలుసుకుందాం. హలో అండి వంశీ గారు, హౌ ఆర్ యు? గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సో 8 years ఆఫ్ తెలంగాణ తెలుగు అసోసియేషన్, ఆ ప్రస్థానం ఎలా ఉంది? ప్రస్తుతం అది ఏ రేంజ్కి చేరుకుంది? షూర్ అండి, మీరు ఇంతకుముందు అన్నట్టు వెరీ రైట్ థింగ్ ఏంటంటే అమెరికాలో కూడా ఒక తెలంగాణ వాళ్ళకి ఒక తెలంగాణ సంస్థ కావాలి అని మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు, తను న్యూయార్క్ నుండి తను వచ్చి ఫస్ట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించారు. తన ఇంతకుముందు మీరు బలగం అనే వర్డ్ కరెక్ట్గా వాడారు. తను కూడా ఏంటనంటే మనకు ఒక తెలంగాణ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, అమెరికా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ఆదుకోవాలి అనే దాంతో ఆ దృక్పథంతో మల్లారెడ్డి గారు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అండ్ తను మా ఫౌండర్. అండ్ దెన్ మాకు అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఉంటుంది. మాకు చైర్ ఇప్పుడు హర్నాథ్ పుల్చేలా గారు ఉన్నారు, పాస్ట్ చైర్ మనకు విజయపాల్ రెడ్డి గారు, అండ్ కో చైర్ మోహన్ గారు ఉన్నారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక వాలంటీర్ లాగా జాయిన్ అయిన ఆర్గనైజేషన్లో. అండ్ దాని తర్వాత అంటే నేను లోకల్ ఆర్గనైజేషన్లో పనిచేసేది, బట్ నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చాక అరే మన తెలంగాణ వాళ్ళకు ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది అనే ఒక యూనో అసోసియేషన్తో వెళ్ళి వాలంటీర్ లాగా జాయిన్ అయ్యాను. దెన్ ఐ ప్లేడ్ డిఫరెంట్ రోల్స్, RVP, తర్వాత బోర్డ్ మెంబర్, తర్వాత యూనో EVP, అండ్ దెన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. అండ్ ఫర్ నౌ ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ 2023 and 2024 అండి. ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ సియాటిల్, వాషింగ్టన్. అండ్ బట్ మా ఆర్గనైజేషన్ సంస్థ చాప్టర్స్ డిఫరెంట్ స్టేట్స్లలో ఉన్నాయి, ఆల్మోస్ట్ 32 స్టేట్స్లో ఉన్నాయి. యూ టేక్ ఎనీ స్టేట్ లైక్ న్యూజెర్సీ, డాలస్, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, సియాటల్, ఎనీవేర్, హూస్టన్, ఎక్కడికి వెళ్ళినా కానీ, షార్లెట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఆర్గనైజేషన్ మెంబర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అండి. ఒకటి ఏంటంటే మనం ఎనీబడి తెలుగు తెలంగాణ వాళ్ళు ఆర్ ఇండియన్స్ ఎవరైనా ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ రెస్పాండర్గా మేము హెల్ప్ చేయడము, దట్స్ వన్. సెకండ్ ఈజ్ ప్రిజర్వింగ్ తెలంగాణ కల్చర్. ఇప్పుడు మన బతుకమ్మనే కానీ, బోనాలే కానీ, మన కల్చర్ని ప్రిజర్వ్ చేయడము, ఆ దృక్పథంతోనే ముందుకెళ్తున్నాం. ఎట్ ద సేమ్ టైం హెల్పింగ్ బ్యాక్ టు అవర్ విలేజెస్ అనే దాంతో ముందుకెళ్తున్నామండి. రైట్. సో మీరే చెప్తున్నారు వాలంటీర్గా జాయిన్ అయ్యారు, నవ్ యూఆర్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఎయిమ్స్ అండ్ మోటివ్స్ అనేది ఒక రకంగా ఉండేవి, కానీ ఇప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ అది ఇంకా డెవలప్ అయ్యే రకంగానే ఉంటాయి. సో ప్రస్తుతం ఎలా ఉంది మీ ఎయిమ్స్ అండ్ మోటివ్స్? సో డెఫినెట్గా అంటే మనకు అంతకుముందర చూస్తే మనకి ఏంటంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫ్యూ స్టేట్స్లోనే ఉండే ఇంపాక్ట్ అనేది లిమిటెడ్ ఇంపాక్ట్ ఉండే. ఇప్పుడు చూస్తే ఏంటంటే వీ హ్యావ్ మోర్ దెన్ 10,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ 32 స్టేట్స్లో మనకు మెంబర్షిప్స్ ఉన్నారు. అండ్ దెన్ ఇప్పుడు మా ఫౌండర్ మల్లారెడ్డి గారు ఎప్పుడు యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్వాల్వ్ కావాలి, కొత్త ఐడియాస్ తీసుకొని రావాలి, ఎంటర్ప్రీనర్స్ కావాలి అనే దాంతో వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము చూస్తే ఏంటంటే ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 32 ఈవెంట్ చేసామండి. మేబీ ఇట్ ఇమిగ్రేషన్, మేబీ ఇట్ ఎడ్యుకేటింగ్ ద OPT స్టూడెంట్స్, and then reskilling them, and then getting into a jobs, and then creating events with the consulate generals. మనకు many a times ఏమవుతుందంటే there are only few incidents happens. ఏంటి అని అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకుండా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కోవడం అవుతుంది. లేకపోతే ఇంకొకటి ఏమవుతుందంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ అంటారు, ఏమైనా ఇన్సిడెంట్ అవుతుంది, వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ లేకపోవడము, అలాంటివి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూనే ఉంటారు ఏంటంటే మొన్న రీసెంట్గా అరిజోనాలో ఒక ఇన్సిడెంట్ అయి ఉండే. తెలుగు అతనికి ఏంటనంటే తను స్నో అది ఐస్ దాని మీద నిలబడితే యూ సింక్ ఇన్ టు ద వాటర్ అండ్ దెన్ ఎక్స్పైర్డ్. అలాంటివి ఏమైనా కానీ మేము ఫస్ట్ రెస్పాండర్గా వెళ్ళేసేసి మా లోకల్ చాప్టర్ని యాక్టివేట్ చేసేసేసి ఒకటేమో ఫస్ట్ ఆ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ చేయాలి ఒక ధైర్యాన్ని ఇవ్వడము. సెకండ్ ఏంది అని అంటే if they want to do a cremation there, we'll help there. If they want to move the body back here, and then we'll help them again by working with our Indian consulate generals ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో. అండ్ థర్డ్ ఏంటంటే నాట్ జస్ట్ దేర్ బట్ ఇఫ్ దే హ్యావ్ అ కిడ్స్ అండ్ దెన్ డిపెండెంట్స్, ఇక్కడ పేరెంట్స్ ఓల్డ్ ఉన్నా కానీ వాళ్ళకు మనం ఒక ఫండ్ లాగా ఎట్లా క్రియేట్ చేయొచ్చు, మన వాళ్ళందరినీ పూల్ చేసి అనేది, దట్స్ అనదర్ థింగ్. దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అండ్ దెన్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు.
వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ కానీ, అంటే ఏ సినారియోలో ఎలా ఉండాలి అనేది కానీ అలాంటివి కొంచెం ఎడ్యుకేషన్ చేస్తూనే ఉన్నాము. బట్ నెట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఏమొచ్చినా తెలుగు వాళ్ళకి ఏమొచ్చినా కానీ వీఆర్ దేర్ టు హెల్ప్ అనేది మా ఇంటెంట్ అండి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి. వండర్ఫుల్, దట్స్ అ స్ట్రాంగ్ కంఫర్ట్ అండి వాళ్ళకి నిజంగానే. బట్ లాభాపేక్ష లేకుండా ఒక ఆర్గనైజేషన్ అమెరికా లాంటి దేశాల్లో నిర్వహించడం అనేది ఎంత కష్టం, అది మీకు ఎలా సాధ్యమైంది? అంటే బేసిక్ ఏంటంటే అండి, మేము ఫస్ట్ నుంచి ఎవరైనా వెళ్ళినా కానీ, ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఎవరైనా అంటే ఇప్పుడు ఎంత మిలియనీరే కానీ బిలియనీర్సే కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టోరీ అంతా ఏమవుతుందంటే 2 సూట్ కేసులతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వెళ్ళినప్పుడు అంటే ఒక 50 సంవత్సరాల కిందట వెళ్ళిన వాళ్ళు కానీ, 5 సంవత్సరాల కిందట వెళ్ళిన వాళ్ళు కానీ, 5 రోజుల ముందు వెళ్ళిన వాళ్ళు కానీ 2 సూట్ కేసెస్ పట్టుకొని వెళ్తారు. దెన్ దే విల్ స్టార్ట్ లీడింగ్ దేర్ లైఫ్. ఇప్పుడు మనము ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు అమెరికాలో అన్ని రంగాలలో ముందున్నాం. మేబీ ఇట్స్ అ రియల్ ఎస్టేట్, ఎంటర్ప్రినర్షిప్, ఆర్ ఫార్మా, ఆర్ పాలిటిక్స్, ఎనీథింగ్ చూస్తే అన్నిట్లలో మనం ముందు ఉన్నాం. మళ్ళీ మన తెలంగాణ వాళ్ళకు తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనకు ముందు నుంచే వస్తాయి. ఎందుకంటే మనం డక్క ముక్కలు తిని పెరిగి ఉంటాం కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఫస్ట్ నుంచే ఇంబైబ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి నువ్వు సెటిల్ అయ్యి వాళ్ళకి ఏంటంటే నా లైఫ్ నా జాబు, ఆ జాబ్ డిపెండెన్సీ ఎట్లా పోవాలని ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాము. ఐటీ కంపెనీయా, రెస్టారెంటా, గ్రాసరీయా, లేకపోతే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, రియల్ ఎస్టేటా చేస్తారు. ఒక సెటిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటి ఏముంటుంది అంటే నేను మన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అని అనేది ఒక ఆల్వేస్ బ్యాక్ ఇన్ మైండ్ ఉంటుంది. సో వీ షుడ్ థ్యాంక్ ఆల్ అవర్ కమ్యూనిటీ అండి. ఎందుకనంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కమ్యూనిటీ లీడర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ ద ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మా ఫౌండర్ మల్లారెడ్డి గారు, తను ఈజ్ అ బ్యాక్ బోన్. మేము ఈవెంట్ చేసినా కానీ ఫినాన్షియల్ సపోర్ట్ అంతా తన దగ్గర నుంచి వస్తుంది. అండ్ దెన్ తర్వాత మనకి ఈచ్ ఇండివిజువల్ చాప్టర్స్ దే క్రియేట్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు మా దగ్గర ఈవెంట్ చేస్తే వీ క్రియేట్ ద ఫండ్ ఫర్ అవర్ ఈవెంట్స్. అండ్ దెన్ ఇప్పుడు కన్వెన్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మేము వి గో టు ఎవ్రీ స్టేట్లో మన తెలుగు వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ సో ఇట్స్ a lot of community support. సో ఈ బంగారు తెలంగాణ నుండి ఎన్ఆర్ఐగా ఎలా మారారు? సేమ్ అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ జాబ్ చేసేవాడిని. అండ్ దెన్ వెంట్ టు వర్క్ దేర్ అండ్ H1Bలో వెళ్ళాను. ఫస్ట్ నేను విప్రో టెక్నాలజీ నుంచి వెళ్ళాను. తర్వాత ఐ జాయిన్ మైక్రోసాఫ్ట్. అండ్ దెన్ మైక్రోసాఫ్ట్తో పనిచేశాను. ఇంతకుముందు నేను అన్నట్టు ఏంటంటే మనం ఒక దగ్గర జాబ్ చేయకుండా ఒక 10 మందికి జాబ్ ఎలా ఇవ్వాలి అని అన్నట్టు దెన్ ఐ స్టార్టెడ్ as ఎంటర్ప్రీనర్. ఐ స్టార్టెడ్ మై ఓన్ సర్వీసెస్ కంపెనీ, క్వాడ్రంట్ టెక్నాలజీస్ అని చెప్పేసి సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేశాము. అండ్ దెన్ ఫార్చునేట్లీ it grew well. I mean we are in 11 different countries now and then we have 2,000 employees. And we have in Hyderabad center, Bangalore, and then we are also started our operations in Warangal, and then we are building our own 500-seater in Warangal. I'm from Warangal, so I always wanted to help back. So the journey started as an employee to entrepreneur and the community leader. But thanks to my mother country and then my second mother country, US and India both helped, and then there's a lot of opportunities. మీరు కష్టపడితే ఎంత ఆపర్చునిటీ ఉంది అక్కడ. That's how we grew. We appreciate your acknowledgement అండి towards our country. Wonderful. సో తెలంగాణలో మీరు 500-seated ఒక ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఎస్పెషలీ వరంగల్లో. ఇట్స్ లైక్ ఒక ఐటీ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికేనా ఇది? అవునండి. అంటే మాకు ఇక్కడ ఒక 800 పీపుల్ ఉంటారు మైండ్ స్పేస్లో, రైజా మైండ్ స్పేస్లో. బట్ నేను తెలంగాణ నుంచి వరంగల్ నుంచి వచ్చాను. నేను తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన. అండ్ దెన్ వెళ్ళినాక నాకు అనిపించేది ఏంటి అని అంటే మన దగ్గర చాలా మందికి టాలెంట్ ఉంది. ఒకటేమో కమ్యూనికేషన్ కొంచెం ల్యాక్ అయి ఉంటాము, కానీ కష్టపడే మనస్తత్వం ఉంటుంది. సెకండ్ ఏంది అని అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ అ డిఫికల్ట్. మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు కావాలి, ఇస్తే వాళ్ళు ఫ్లై అవుతారు. అంటే ఎంతోమంది ఎంటర్ప్రినర్స్ని క్రియేట్ చేయవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మనం టైర్ 2 సిటీలలో పెట్టాలి అని అన్నట్టు మనము వరంగల్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ సెంటర్ దే. ఓకే. సో స్టార్టింగ్ హికప్స్ని మీరు ఓవర్కమ్ చేసి యుల్ మేక్ ఎ ఈజీ వే, కేక్ వాక్ లాగా యు మేక్ దట్. ట్రైయింగ్ టు. రైట్, వండర్ఫుల్. సో అక్కడ తెలుగు వారికి యాక్చువల్గా చాలా సంస్థలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చాలా సంస్థల్లో మెంబర్స్గా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ వీఆర్ లైక్ అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు, ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాజ్ ఎక్కడ చూడండి తెలుగు వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సో ఇంకా ఏం అవసరం ఉంది మన తెలుగు వాళ్ళకి ఇంకా అక్కడ? అంటే నా ఒపీనియన్ అండి ఇది. అంటే దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ మీరు అన్నట్టు
మన మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ గుడ్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హెల్ప్ చేస్తున్నారు కమ్యూనిటీకి. మనకి ఏమవుతుందంటే మన కమ్యూనిటీ గ్రోత్ కూడా అలానే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం తెలుగులో మాట్లాడితే ఏ స్టేట్కైనా వెళ్ళండి మీరు, మా సియాటల్ కార్నర్లో వచ్చిన స్టేట్లో కూడా అంతకుముందు అమ్మో సియాటల్ కార్నర్ అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎనీ తెలుగు మూవీ వస్తే హైయెస్ట్ కమర్షియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సియాటల్. అంత కమ్యూనిటీ మెంబర్స్ గ్రో అయ్యారు. సో ఒకటేంటంటే డెఫినెట్గా మన వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి లోకల్గా మన ఇన్ఫ్లుయెన్స్ కావాలి. అంటే మనము బిజినెస్ వైజ్ గ్రో అయ్యాము, ఫినాన్షియల్ వైజ్ గ్రో అయ్యాము, అండ్ దెన్ లోకల్ పాలసీ మేకింగ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఐ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వింగ్ ఇన్ లోకల్ పాలిటిక్స్. అండ్ సెకండ్ జనరేషన్ కిడ్స్కి కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే నాట్ జస్ట్ ద జాబ్స్. మన దగ్గర ఉన్నప్పుడు, అంటే నేను పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే, అరే రిస్క్ తీసుకోవద్దు, జాబ్ చేయాలి, ఏదైనా మంచి జాబ్ చేయాలి, ఇంజనీరింగ్, డాక్టరు, లాయర్, ఈ 3 జాబ్లలో అన్ని సేఫ్గా ఆ జాబ్ చేయాలనేది, రైట్? ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందనంటే ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ టు టేక్ అ రిస్క్, అండ్ దెన్ ఇట్స్ ఓకే నాట్ టు డూ అ జాబ్, బట్ ఇట్స్ ఓకే టు థింక్ లైక్ క్రియేట్ అ జాబ్ అనేటట్టు తయారైంది. ఆ ఎంటర్ప్రినర్షిప్ అనేది పెరుగుతూ ఉంది. దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ తెలుగు ఆర్ ఇండియన్స్. అండ్ దెన్ డెఫినెట్లీ ఐ సీ we'll grow our influence more and more in United States as well as in different countries. Andy, nice. If you remember 2 years back when మన సేమ్ TV9లో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ప్రస్తావించారు తెలంగాణ తెలుగు అసోసియేషన్కి సంబంధించి. సో అప్పటికి ఇప్పటికి నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు చేసుకున్నారు, సో దట్ మీరు తెలుగు వాళ్ళకి, ఎస్పెషలీ తెలంగాణ ప్రజానీకానికి, ఎక్కడైతే అమెరికాలో ఉంటున్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి, సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రెసిడెంట్గా? షూర్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి TV9కి అండ్ రజనీకాంత్ గారికి, కుమార్ గారికి అండ్ మీకు. మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు. 2.5 years బ్యాక్ మన పాత స్టూడియోలో మోహన్ గారు అండ్ నేను వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశారు, మీరు ఇంటర్వ్యూ చేశారు. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ దేర్, మా TTA అండ్ దెన్ అదర్ ఆర్గనైజేషన్ TV9 చేసే హెల్ప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో మేము అప్పటికి ఇప్పటికి ఏంటంటే అండి, వీ స్టార్టెడ్ హెల్ప్ లైన్. అంతకుముందు మేము వచ్చినప్పుడు హెల్ప్ లైన్ లేకుండా ఉండే, మేము 188 నెంబర్తోని మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరిని కాంటాక్ట్ కావాలని తెలియట్లా ఫస్ట్ మన వాళ్ళకి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి అని చెప్పేసి మనం 1800 హెల్ప్ లైన్ క్రియేట్ చేసినాము. ఆ హెల్ప్ లైన్ ఎలా ఉంటుంది అని అంటే, మనకి 3 different టైమ్ జోన్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి కాల్ చేసినా కానీ based on the time zone they are calling, it routes to our volunteers, and then they will be the first responders. So వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే within 2 ringsలో మళ్ళీ ఇంకొక వాళ్ళకి వెళ్తుంది. అలా ఆ కనెక్టెడ్ వింగ్ని తయారు చేసాము. దట్స్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ వెల్. అండ్ దెన్ వీ రియలీ సేవ్డ్ మోర్ దెన్ 800 lives డ్యూరింగ్ ద కోవిడ్, అది మా హెల్ప్ లైన్ ద్వారా. అండ్ దెన్ ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఎనీ ఇన్సిడెంట్స్ అయినా చిన్న అది ఏమవుతుందంటే, ఇప్పుడు సంబడి ఇస్ ఫాదర్స్ ఎక్స్పైర్స్ ఆర్ మదర్ ఎక్స్పైర్ ఆర్ డియర్ వన్ ఎక్స్పైర్స్ హియర్, దెన్ దే క్విక్లీ రియలైజెస్ ఏమైందంటే అయ్యో నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటారు. సో కొన్ని సినారియోలల్లో మన కన్సల్ట్ జనరల్ గారు కూడా, ఎస్పెషల్లీ మన శాన్ ఫ్రాన్సిస్కోలో నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఒక టైంలో మేము సండే కన్సలేట్ జనరల్ ఓపెన్ చేయించి వాళ్ళకి హెల్ప్ చేయగలిగినాము. వాళ్ళు వెళ్ళి వచ్చి, బికాజ్ మీరు మీ సంస్థ చేసిన హెల్ప్ వల్ల కడసారి మేము మా ఫాదర్ని చూసుకోగలిగినాం అనేది, అంటే దట్ డజంట్ కమ్ విత్ మనీ. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ, వాళ్ళు వచ్చి ఏడ్చుకుంటూ థ్యాంక్స్ చెప్తే, అలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మా దగ్గర వాలంటీర్లాగా జాయిన్ అవుతున్నారు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఈజ్ బాగుందండి. దట్ ఈస్ అనదర్ సెకండ్ ఎడిషన్ మనం చేసింది. థర్డ్ ఏంటంటే, స్టూడెంట్స్కి రీస్కిల్లింగ్, అంటే ఈ న్యూ స్కిల్స్ వస్తున్నాయి కదా చాలా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఎలా హెల్ప్ చేయాలనేది ఒకసారి స్టూడెంట్స్కి రీస్కిల్లింగ్ అనేది ఒకటి యాడ్ చేసినాము. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు నేను అన్నట్టు ఎంటర్ప్రీనర్స్ని ఎలా తయారు చేయాలనడానికి ఏంటంటే, బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఇంకొక వింగ్ని తయారు చేసినాము. దాంట్లో ఏంటనంటే, ఇప్పుడు కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టాలనంటే ఏం చేస్తామనంటే, వేరే స్టేట్లలో ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంది, ఎక్కడెక్కడ తప్పులు చేసిన ఆ తప్పులు వీళ్ళు మళ్ళీ చేయకుండా ఎలా ఉండొచ్చు. ద సేమ్ థింగ్ ఒక IT కంపెనీ పెట్టాలనుకుంటే ఎక్స్పీరియన్సెస్ ఏంది, మళ్ళీ ఎలా చేయొచ్చు. ఈ మెంటరింగ్ అంటాం కదా, ఆ మెంటరింగ్ని క్రియేట్ చేసేసి కొత్త వాళ్ళకి ఎంటర్ప్రీనర్స్కి మనము ఎడ్యుకేట్ చేస్తున్నాము. దట్ ఈస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ దెన్ వర్కింగ్ అవుట్ వెల్. అండ్ దెన్ మనం అంతకుముందు బతుకమ్మ ఆబ్వియస్గా మనము ప్రతి స్టేట్లో చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ మేము ఒక 20 different స్టేట్స్లో బతుకమ్మ చేసినాము. ఈసారి బోనాలు కూడా అలానే ఒక 20 different స్టేట్స్లో చేయాలేనని.
అండ్ దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ను ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయాలనేది మా లీడర్షిప్ ఎప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ 2 years చూస్తే కనుక ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాము. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కానీ, మా వాలంటీర్స్లో కానీ, లేకపోతే రోల్స్లో కానీ ఉమెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దాంతోపాటే మనము ఈ ఉమెన్స్ డే కానీ, మదర్స్ డే కానీ సెలబ్రేట్ చేసి, మనం రీసెంట్గా ఉమెన్స్ డేలో మన గవర్నర్ గారు వచ్చారు, అండ్ దెన్ సంగీతారెడ్డి గారు అపోలో హాస్పిటల్ చైర్మన్ గారు వచ్చారు. దే బోత్ మోటివేటెడ్ ఆల్ ఉమెన్ టీమ్ ఫ్రమ్ TTA. అలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేంజ్ చేస్తున్నామండి. అండ్ మేము లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ సేవా డే చేశాము. అంటే డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి ఒక 10 days మేము కార్యక్రమం చేసేసి ఒక్కొక్క విలేజ్ని డెవలప్మెంట్ చేసాము. తర్వాత అన్ఫార్చునేట్లీ పాండమిక్ వల్ల చేయలేకపోయినాము. బట్ మళ్ళీ ఐఎమ్ లక్కీ, ఎందుకంటే 5 years బ్యాక్ చేసింది. మళ్ళీ నా ప్రెసిడెంట్షిప్లో మళ్ళీ ఈ December మేము ఒక 50 members రాబోతున్నాము. వచ్చే 2 weeks డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఒక్కొక్క విలేజ్కి కావాల్సిన హెల్ప్ చేద్దామని చెప్పేసి అది కూడా ప్లాన్ చేస్తున్నాం అనండి. రైట్. సో మీరు 6th ప్రెసిడెంట్గా ఫస్ట్ దేని మీద సంతకం పెట్టారు? దేని మీద సంతకం అంటే మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇట్స్ నాట్ అ డెసిషన్ మేకింగ్. బట్ ఏంటంటే మా మెంబర్స్తో మాట్లాడి మనం ఫస్ట్ అనుకున్నది అంటే వన్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే కమ్యూనిటీ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకటి, ఈ ఫస్ట్ రెస్పాండర్గా మనం ఎలా ఇంక్రీజ్ చేద్దాం అనేది ఒకటి, అండ్ తర్వాత బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ని క్రియేట్ చేయడం అనేది ఒకటి, అండ్ దెన్ తెలంగాణ బ్యాక్ ఇన్ తెలంగాణకు ఎట్లా హెల్ప్ చేయాలి అనేది, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, అండ్ దెన్ నెక్స్ట్ జనరేషన్ అంటే కిడ్స్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు మాకేమవుతుందంటే మన జనరేషన్ వరకు మేము ఇన్వాల్వ్ అవుతున్నాం, ఎందుకంటే వీ సీ ద వాల్యూ. అంటే మనం కమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు మా 2 పిల్లలు అక్కడే పుట్టారు, వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ తెలియట్లా. సో స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి, అంటే రీసెంట్గా నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు కిడ్స్ వచ్చి అక్కడ పుట్టిన వాళ్ళే ఒక 15 years 16 years కిడ్స్ వచ్చి, అంకుల్ మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము తెలంగాణలో పూర్ కిడ్స్కి, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆర్ఫన్ కానీ లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇద్దాం అనుకుంటున్నాం, మేమే ఫండ్స్ రేజ్ చేస్తాము, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇద్దాం అనుకుంటున్నాము, మేము ఎట్లా హెల్ప్ చేయొచ్చు, మాకు ఎట్లా హెల్ప్ చేస్తారు అనేది. సో మేము ఒక యూత్ టీమ్ అనేది ఫామ్ చేసేసేసి వాళ్ళకు ఒక మెంటరింగ్ అది ఒక 2 advisors-ని క్రియేట్ చేసేసేసి అలా క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన కిడ్స్కి ఒకటేమో సాటిస్ఫాక్షన్, సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. థర్డ్ ఏమవుతుందంటే ఈ మేము ఇచ్చే వాలంటీర్ అవర్సే కానీ లేకపోతే ఈ అవార్డే కానీ దే కెన్ యూజ్ ఇన్ దేర్ కాలేజెస్ ఆల్సో, అంటే కాలేజ్ అప్లికేషన్స్లో యూనిక్నెస్గా ఉంటుంది. సో అది మేము సెకండ్ జనరేషన్ కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. ఈ 5 things మేజర్గా నేను ప్రెసిడెంట్ అయినప్పుడు మై ఫోకస్ ఏరియాస్ అని చెప్పి స్టార్ట్ చేసినామండి. చాలా మంచి ఇనిషియేటివ్స్ అండి, వెరీ గుడ్. అండ్ మీరు చెప్తున్నారు అండ్ కమింగ్ 2 weeksలో మీరు విలేజెస్లో ఉంటారు అని చెప్పి. ఫేస్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ఫేస్ ఆఫ్ ద సిటీస్ ఇన్ తెలంగాణ ఎవ్రీ 6 monthsకి మారిపోతూ ఉంది, ఇస్ంట్ ఇట్? సో మీరు లాస్ట్ టైం వచ్చిన దానికి లేకపోతే ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ కనుగొన్నారు? లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే ఉందనండి. అంటే ఇప్పుడు మనము విలేజెస్లో వెళ్ళినప్పటికీ, అంటే మేము డిసెంబర్లో వస్తున్నాం సేవా డేస్కి, అంతకుముందు రోడ్స్ లేకుండా ఉండే, ఇప్పుడు రోడ్స్ అయితే డెఫినెట్గా దర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. వాటర్, దర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ వాటర్. అండ్ దెన్ తెలంగాణ ల్యాండ్స్ అంటే చీప్ ఉండేది, ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. సో జోకింగ్ విత్ సమ్మన్ ఏంటంటే అమెరికాలోనే ఇల్లు కొనేటట్టుంది కానీ హైదరాబాద్లో కొనేటట్లేదు అని. సో డెఫినెట్లీ దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ వీసీ. బట్ ఐ థింక్ ఇంకా మనకు విలేజెస్ డెవలప్మెంట్, కొన్ని విలేజెస్లో ఇంకా స్టిల్ నీడ్స్ సమ్ డెవలప్మెంట్. అంటే కొన్ని స్కూల్స్లలో స్టిల్ దేర్ ఆర్ సమ్ మారుమూల విలేజ్లలో బాత్రూమ్స్ కానీ లేకపోతే అలాంటివి స్టిల్ సమ్ పార్ట్ ఆఫ్ విలేజెస్ నీడ్స్ డెవలప్మెంట్. ఆ ఏరియాలో ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాం. రైట్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ నిజం చెప్పాలంటే కోవిడ్ అనేది డెవలప్మెంట్కి ఒక పెద్ద బ్యారియర్గా నిలిచింది. అండ్ మీ అంటే TTA తెలంగాణ తెలుగు అసోసియేషన్కి అండ్ మీ వర్క్స్ ఆర్ డెవలప్మెంట్స్కి సంబంధించి కోవిడ్ అనేది ఎలాంటి మీకు పెద్ద అడ్డంకిగా మారింది, దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మెయిన్ ఏంటంటే కోవిడ్లో ఐ జస్ట్ టేక్ కోవిడ్ డ్యూరింగ్ ఏ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ చెప్తానండి. కోవిడ్లో మనము వీ క్రియేటెడ్ టాస్క్ ఫోర్స్, అంటే చాలామంది ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ అప్పుడు ఇండియాలో హ్యూజ్ ఇష్యూస్ ఉండేయండి. ఒకటేమో రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరకకపోవడం కానీ, తర్వాత సెకండ్ ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోవడం కానీ, అప్పుడు మేము ఈ శాంతా బయటకు వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి అండ్ దెన్ లోకల్ తెలంగాణ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యేసి ఏం చేసినామంటే
పూర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ వాళ్ళకి రెమిడిసివిర్ ఇంజెక్షన్ వెరీ నామినల్ ప్రైస్లో కొంతమంది ఫ్రీగా కూడా ఇచ్చాము. అట్లా మనం ఒక ఆల్మోస్ట్ 3000 మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత మన సన్షైన్ హాస్పిటల్స్, ఏఐజీ అండ్ తర్వాత శ్వాస హాస్పిటల్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యేసేసి ఎవరికైతే మనం హెల్ప్ లైన్ నుండి ఎవరికైతే మనకు బెడ్స్ కావాలో సీరియస్గా ఉన్న కండిషన్లో వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలిగినాము. బట్ వీ సేవ్డ్ మోర్ దెన్ 500 to 800 లైఫ్స్ని సేవ్ చేసాం. దట్స్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. యాక్చువల్లీ మన తెలంగాణలో కాకుండా ఒకవేళ ఒక మైక్రాసాఫ్ట్ ఎంప్లాయీ, ఒక సీనియర్ ఎంప్లాయీ వాళ్ళ రిలేటివ్ ఢిల్లీలో కూడా సిలిండర్ కావాలని అంటే వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ విత్ అవర్ కనెక్షన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో. అంత మంచిగా చేయగలిగినాము. బట్ డెఫినెట్లీ కోవిడ్ ఒకటి నేర్పింది ఏంటి అని అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. అంటే ఇప్పుడు మనకి ఎంత డబ్బులు ఉన్నాయనే చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఒక మినిట్స్ అండ్ సెకండ్స్లో లైఫ్ పోయింది. సో ఏది శాశ్వతం కాదు అనేది నేర్పింది. సో అది దట్ క్రియేటెడ్ మోర్ అవేర్నెస్ ఇంటర్నల్లీ మా లీడర్షిప్ కానీ మాకు కానీ ఇంకా ఎక్కువ మనం కమ్యూనిటీ సేవ్ ఎట్లా చేయాలి అనేది ఒక ఓపెన్నెస్ క్రియేట్ చేసింది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకు అంతమంది కోవిడ్ అయిందని అంటే ఏ చిన్న చిన్న వాటికి ఏమైనా ఉన్నా కానీ మనం దూరం ఉండేదానికంటే ఏది ఉన్నా కానీ సర్దుకుపోయి ఇంకా పని చేయాలి, ఇంకెక్కువ కష్టపడాలి, ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం అనేది ఒకటి వచ్చింది. తర్వాత అంతకుముందు మనకు ఈ కమ్యూనికేషన్ కొంచెం పెరిగింది. యాక్చువల్లీ కోవిడ్లో ఏంటంటే అయ్యో కోవిడ్ ఎవరి ఇంట్లో నుంచి బయటకు రాకపోతే ఏం చేయలేము అనుకునే దానికంటే జూమ్ కాల్సే కానీ వర్చువల్ మీటింగ్సే కానీ వి కంటిన్యూడ్ వర్కింగ్ రిమోట్లీ ఆల్సో. అది కొంచెం డిజిటల్ ఎనేబుల్మెంట్ కూడా అయ్యిందండి. కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి కోవిడ్ వల్ల. సో అక్కడ ఎన్ఆర్ఐస్కి కూడా త్రూ జూమ్ డిజిటల్ కానీ మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేశారు. సో ఎనీ డేస్ లైక్ ఇండియాలో ఉన్న వాళ్ళైనా యూఎస్లో ఉన్న వాళ్ళైనా కోవిడ్ ఈస్ కోవిడ్. సో ఎన్ఆర్ఐకి మీ తరఫు నుండి అందిన హెల్ప్ ఏంటి ఆన్ స్పాట్? ఎన్ఆర్ఐస్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అక్కడ సేఫ్గానే ఉన్నారండి ఎక్కువ. ఎందుకనంటే దే ఆర్ కొంచెం వెల్ మేనేజ్డ్ కదా, అండ్ దెన్ లిమిటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి మా పేరెంట్స్కి ఇష్యూ ఉంది, మా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్, వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేదు, అంబులెన్స్ దొరకట్లేదు, హాస్పిటల్ బెడ్ దొరకట్లేదు. 90% ఆఫ్ ద కమ్యూనిటీ మెంబర్స్ రీచ్ అయ్యేదంతా బ్యాక్ హోమ్ పేరెంట్స్, రిలేటివ్స్ గురించే. దట్ ఈస్ వేర్ వీ వర్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్. అంటే కొన్ని సినారియోస్ వెరీ హార్ట్ మెల్టింగ్ ఉండే. ఏంటంటే ఒక ఫాదర్ ఒక హాస్పిటల్లో ఉండే, మదర్ ఒక హాస్పిటల్లో ఉండే, బ్రదర్ ఒక హాస్పిటల్లో ఉండే. ఫాదర్ చనిపోయింది వీళ్ళిద్దరికీ తెలియదు, ఆ పర్సన్ అక్కడ నుంచి ట్రావెల్ చేయలేడు. సో అలాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉండే. మనం ఇక్కడ లోకల్ నాన్ ప్రాఫిట్స్తోని హాస్పిటల్తోని కొలాబరేట్ అయ్యి హెల్ప్ చేయగలిగాము. అక్కడ ఏం చేసామంటే మోర్ అవేర్నెస్ క్రియేట్ చేసినాము. అవేర్నెస్ క్రియేట్ చేసేసి అక్కడ లోకల్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఫైజర్ కానీ మర్డోనా కానీ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఏంటంటే మన వాళ్ళకు ఎర్లీగా వ్యాక్సిన్ వచ్చేటట్టు మనం హెల్ప్ చేయగలిగినామనండి. రైట్. సో రాబోయే రోజుల్లో టీటీఏ ఇంకా ఎలాంటి రూపంలో మీరు చూడాలనుకున్నారు? దానికి ఏమైనా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారా? ఐ మీన్ డెఫినెట్లీ ద ఆర్గనైజేషన్ ఈజ్ గ్రోయింగ్ అండి. కమ్యూనిటీ గ్రో అవుతున్నట్టే ఎక్కువ మేము చేసే పనిని బట్టి మాకు వాలంటీర్లు ఎక్కువ జాయిన్ అవుతున్నారు. ఆ వాలంటీర్స్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మాకు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా పెరుగుతుంది. సో నేను ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే ఈవెంట్స్ మాకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే మేము బోనాలు హ్యూజ్ స్కేల్లో చేద్దాం అనుకుంటున్నాము. బతుకమ్మ ఎలా అయితే చేస్తున్నామో అది కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాము, తెలంగాణ కల్చర్ ప్రిజర్వ్ చేయడం కోసము. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ నేను ఇంతకుముందు అన్నట్టు మన సెకండ్ జనరేషన్ ఇన్వాల్వ్ చేద్దాము అనేది సేవా డేస్ మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. సేవా డేస్కి డిసెంబర్ 10th నుంచి 22nd వరకు సేవా డేస్ డిఫరెంట్ విలేజెస్లో చేద్దామని ఆ ప్లానింగ్ నడుస్తుంది. 23rd ఇక్కడ రవీంద్ర భారత్లో సెలబ్రేషన్స్ అవుతాయి, అంటే సక్సెస్ సెలబ్రేషన్స్ లాగా అది ప్లాన్ చేస్తున్నాము. అండ్ 2024 మేలో మాకు ఎవ్రీ 2 years కన్వెన్షన్ అవుతుంది. సో వి పుల్ ఆల్ ద ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్, తెలంగాణ లీడర్స్ అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి అదొక సంబరాలాగా సెలబ్రేషన్ అనేది దట్స్ ఆల్సో బీయింగ్ ప్లాన్డ్ అండి. రైట్. సో వాటా అండ్ ఐసీసీ ఇలాంటివి కూడా స్టార్ట్ పెట్టారు. సో ఓన్లీ తెలుగు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. బట్ అంటే మీరు ఇండియన్స్ అన్న యాంగిల్లో వెళ్ళబోతున్నారా నెక్స్ట్, లేకపోతే తెలుగు తెలంగాణ ఇంతవరకే కన్ఫైన్ అవ్వబోతున్నారా? అంటే ఇప్పుడు వాటా మేము లోకల్ ఆర్గనైజేషన్ అండి, అక్కడ నుంచి నేను టీటీఏకి వచ్చాను. అండ్ ఐసీసీ ఈజ్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ అక్రాస్ ఆల్ ఇండియన్స్. సో డెఫినెట్గా ఏంటంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా రిలీజియన్తోని, లాంగ్వేజ్తోని, లొకాలిటీతోని సంబంధం లేకుండా ఎవరైనా మా దగ్గరికి వస్తే
టీటీఏ నుంచి హెల్ప్ చేయడానికి ఉన్నాము. అండ్ యాజ్ ఏ కమ్యూనిటీ లీడర్ మనకేంటంటే మేము ఎక్కువ తిరగడం వల్ల, ఈచ్ స్టేట్ తిరగడం వల్ల ఏంటి అని అంటే ఆ విజిబిలిటీ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తొందరగా మాకు రీచ్ అవుట్ అవుతారు. సో మన ఇండియన్స్ ఎనీ టైం ఎనీ ప్రాబ్లంలో ఉన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎప్పుడు మేము ముందు ఉంటామండి. సో ఓవరాల్గా చూస్తుంటే మాకు ఒకటి అనిపిస్తుంది, మీరు ప్రపంచానికి ఒక టాస్క్ విసురుతున్నారు. లైక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కానివ్వండి, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్లో కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ వస్తున్న వాళ్ళలో కానివ్వండి, జాబ్ ఫెచింగ్లో కానివ్వండి, లేకపోతే మన తెలుగు వాళ్ళ డెవలప్మెంట్లో కానివ్వండి, అంటే ఎక్కడ చూసినా సో మీరు ఒక టాస్క్ అనేది ప్రపంచానికి వదులుతున్నట్టు కనబడుతుంది. సో ఓవరాల్గా దీనికి చాలా చాలా గట్టి ప్లానింగ్ కావాలి, చాలా స్ట్రాంగ్ ప్లానింగ్ అలాంగ్ విత్ ద బలగం. మీరు అన్నట్టుగా బలగం కావాల్సిందే. రోజుకి పెరుగుతుంది, బట్ స్టిల్ బలగం మాత్రం కావాల్సిందే. ఎంత కష్టంగా ఉంటుంది ఇది ఒకదానికొకటి, ఎందుకంటే ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఎవ్రీ వర్క్ ఆర్ ఎవ్రీ ప్లాన్ అనేది చాలా ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది అది? అంటే స్ట్రాంగ్ టీమ్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు తను ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తారు. తను ఎప్పుడు కొత్త టీంని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మాకు అడ్వైజరీ కౌన్సిల్ ఉంది, వాళ్ళు లీడర్షిప్ మాకేమున్నా కానీ మెంటరింగ్ చేస్తూ ఉంటారు. దెన్ మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈజ్ దే వర్క్ విత్ మీ డైరెక్ట్లీ, డే టు డే పనిచేస్తారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు ఉంటారు షార్లెట్లో. అండ్ దెన్ మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా ఉంటుంది, ఒక 9 మెంబర్స్ కమిటీ ఉంది. దాని తర్వాత మాకు ఒక 35 మెంబర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఈచ్ స్టేట్ నుంచి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నట్టు రిప్రజెంటేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ దెన్ వాళ్ళ కిందన మళ్ళీ ఆర్వీపీస్ ఉన్నారు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్, వాళ్ళ కింద ఆర్సీస్ ఉన్నారు, అండ్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నారు. సో వీ హ్యావ్ లైక్ 6 to 7 లేయర్డ్ టీమ్ ఉంది. ఒక లీడర్షిప్ నుంచి మొదలు పెడితే కింది లెవెల్ వరకు ఒక 7 layers టీమ్ ఉంది. ఆ టీం ఉండడం వల్ల మేము ఎక్కువ పని చేయగలుగుతున్నాము. అండ్ దెన్ ఆబ్వియస్గా ఏమవుతుందంటే, ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ముందర మేము మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు అండ్ ఈవీపీ ఎల్ఎన్ గారు అండ్ దెన్ ప్రసాద్ అండ్ మాణిక్యం గారు, మేము నలుగురం కలిసి టెక్సాస్ ఒక టూర్ లాగా వెళ్ళాం అన్నట్టు. ఏంటంటే హూస్టన్కి వెళ్ళి అక్కడ మా హూస్టన్ టీం హోస్ట్ చేసి ఉండే, అక్కడ కమ్యూనిటీ మెంబర్స్ని కలిసాము. తర్వాత ఆస్టిన్కి వెళ్ళాము, తర్వాత డాలస్ వెళ్ళాము. అట్లా అందరం కలిసి ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు మంచిగా మనల్ని రిసీవ్ చేసేసుకుంటారు. ఒక లోకల్ కమ్యూనిటీతో మాట్లాడతాము, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలనే చూస్తాము, ఇంకా యాక్టివిటీస్ ఎలా ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నాము. సో దట్ ఈస్ ఎనేబులింగ్ మోర్ వాలంటీర్స్ ఆల్సో. బట్ మీరు అన్నట్టు బలగం, మా టీమ్ ఈజ్ మా స్ట్రెంగ్త్. మా ఈసీ అండ్ బీఓడీస్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్, అండ్ మా లీడర్షిప్ గైడెన్స్ దానివల్ల మేము కంటిన్యూ చేయగలుగుతున్నాం. సో ఓవరాల్ ఏరియా చూస్తుంటే మీ పర్సనల్ లైఫ్ మీరు చాలా మిస్ అవుతున్నారు అనిపిస్తుంది. హౌ యూ ఏబుల్ టు స్పెండ్ టైమ్? ఐ మీన్ దట్ ఈస్ డెఫినెట్లీ దిస్ ఇంపాక్ట్ అండి. అంటే మనకేమవుతుందంటే, ఐ కీప్ టెల్లింగ్ మై ఎంప్లాయీస్ ఆల్సో, ఏమవుతుందంటే మెన్ ఆర్ ఉమెన్ మనకు 30 years వరకు ఈజీగా ఉంటుంది కాలేజ్ లైఫ్, సెటిల్మెంట్ అనేది. 35 to 45 ఏమవుతుందంటే, అదే టైంలో నువ్వు ఫ్యామిలీ డిమాండ్స్, ఎందుకంటే నీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఇది ఉంటుంది, నీకు ఫినాన్షియల్గా స్ట్రెంత్ కావాలి, బిజినెస్ ఉంటే బిజినెస్గా, లేకపోతే వర్క్లో ఉంటే వర్క్లో గ్రోత్, సో అండ్ దెన్ కమ్యూనిటీ. సో ఇవన్నీ డెఫినెట్గా ఒకే టైంలో అవుతుంటాయి. ఆ 10 years ఈజ్ అ క్రిటికల్ 10 years ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అని. I mean, it impacts, definitely a work-life balance. But ఇంకా ఫ్యామిలీ కొంచెం సఫర్ అవుతారు. బట్ వెన్ వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అండ్ దెన్ హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఉంటే దే ఫీల్ హ్యాపీ. ఎందుకనంటే మనము ఒకరు కొంచెం సాక్రిఫైస్ చేయడం వల్ల ద ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఒక 1000 మందికి మనం హెల్ప్ చేయగలుగుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేయగలుగుతున్నాము. దట్స్ ఎ వండర్ఫుల్ వర్క్ వంశీ రెడ్డి గారు. వి రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్. ఎందుకంటే మీరు ఇట్స్ ట్రూ, కోవిడ్ మనకి చాలా నేర్పింది, బట్ దానికి ముందు నుండే యూఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, యూఆర్ గివింగ్ బ్యాక్ టు ద మదర్ ల్యాండ్. సో మీ వర్క్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.